ఎవరమ్మా మీరు? శ్రీనివాసరావు గారి భార్యను, రాణి మాలినీదేవి గారిని కలుసుకుందామని వచ్చారు. చిన్నమ్మ, పైకి పంపించు. వెళ్ళండమ్మా. నమస్కారం అండి. మీరేనా శ్రీనివాసరావు గారి భార్య? పాప చాలా కష్టాల్లో ఉన్నట్టున్నారు. అందుకు మీ సహాయాన్ని కోరడానికి వచ్చాననుకోకండి. ఓ, మరైతే నన్ను ఎప్పుడూ ఎరగని వారు ఇంత హఠాత్తుగా ఎందుకు వచ్చినట్టు? సాటి ఆడదాని మనక్షోభ సాధారణంగా ఆలకిస్తారని వచ్చాను. అందువల్ల మీకు కలిగే లాభం? ఇకనైనా ఈ బాధ నుంచి విముక్తి కలుగుతుందేమోనని. అయితే చెప్పండి. ఈనాడు గౌరవ మర్యాదలతో గుట్టుగా బ్రతికిన మా కుటుంబానికి ఈనాడు నిలవ నీడ లేకుండా చేశారు. అది స్వయంకృత అపరాధం. అడుగడుగునా వారి జీవితంలో మీరు అడ్డుపడి వారిని అవమానించడం దేనికి? పండంటి మా కాపురాన్ని బజారు పాలు చెయ్యాలనా? మీ ఆవేదన అర్థమైంది. మీ పేరు? లక్ష్మి. నా పేరు మీకు తెలుసు అనుకుంటాను. మీ పేరు కంటే మధురమైనదంటే కాదంటారా? ఎందుకు అలా అంటున్నారు? నేను మీకంటే అందంగా ఉన్నాను కదూ. అంతేకాదు, ధనవంతురాల్ని కూడా. ఏమంటారు? పేదదాన్నని నన్ను మీరిలా హేళన చేయటం సభ్యత కాదంటాను. అభిమానపడకండి. మీ పేదరికాన్ని క్షణంలో పోగొట్టగలను. మీరు పోగొట్టుకున్నదంతా నిమిషంలో ఇవ్వగలను. మీ అందచందాలు చూసి మురిసిపోవడానికి, మీ సిరి సంపదలకు చేయి చాపడానికి నేను ఇక్కడికి రాలేదు. నా భర్త ఏ అపచారం చేశారని, వారి దారికి మీరు అడ్డొస్తున్నారో తెలుసుకోవడానికే వచ్చాను. మీ మనస్సు అద్దం లాంటిదని ఇప్పుడు తెలుసు. నేను అడిగే ప్రశ్నకు సూటిగా సమాధానం ఇస్తారని ఆశిస్తుంది. మీకు ఆ విశ్వాసం ఉంటేనే అడగండి. ఒక అమాయకురాలికి మనస్సులో ఆశలు రేపి నమ్మించి చివరికి అగాధంలో తోసిన వాడిని ఏమనాలి? పరమ కిరాతకుడు అనాలి. ఆ భాగ్యురాల్ని అపనిందలకు గురి చేసి ఆమె గుండెల్లో దావాగ్ని రగిల్చిన వాడికి ఏ శిక్ష విధించాలి? ఎంత కఠిన శిక్ష విధించినా తప్పు లేదు. నిష్పక్షపాతమైన మీ తీర్పుని అభినందిస్తున్నా. అయితే ఆ శిక్షార్హుడెవరో తెలుసా? నీ భర్త. నా భర్త కాదు, వారు అలాంటి వారు కాదు. వారి మీద అభాండాలు వేసి నన్ను అవమానిస్తున్నారు. ఇది మీరు కల్పించిన కట్టు కదా? కాదు కాదు కాదు, ఇది కన్నీటి గాథ. ముమ్మాటికి నిజం. చూడండి, 16 ఏళ్ల క్రితం మనం ఏ మంచి ముహూర్తంలో కలుసుకున్నామో కానీ ఆనాడే మన ఇద్దరి మనసులు ఒకటైపోయాయి. ఈ ఆనందం అనుభూతి చూస్తుంటే మన అనుబంధం ఈనాటిది కాదేమో అనిపిస్తుంది. అవును, ఈ అనుబంధం శాశ్వతం కావాలంటే మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి. అలాగే. అయినా మన ఇద్దరం ఒకటైపోయిన తర్వాత తాళి కట్టకపోయినా దంపతులు. ఆ ధైర్యంతోనే 3 ముళ్ళు వేయకముందు మీతో 7 అడుగులు దాటి నడిచాను.
మీరిక పసుపు కొమ్మైనా నా మెళ్ళలో కట్టి నా జీవితానికి నిండుతనాన్ని కలిగించండి. అదేమిటి సవిత, నేను అగ్నిసాక్షిగా నా అర్థాంగం చేసుకుంటాను. నా మాట నమ్ము. మీ హృదయం నాకు తెలుసు, కానీ నా ఆందోళన మీరు అర్థం చేసుకోవడం లేదు. ఇంకా ఆలస్యం చేస్తే నేను సంఘంలో తలెత్తుకు తిరగలేను. సవిత, నీకు అలాంటి దుస్థితి ఎన్నడూ రానివ్వను. నేను వెంటనే అన్నయ్యతో మాట్లాడి మన పెళ్లికి ఏర్పాట్లు చేయిస్తాను, సరేనా? కానీ అతడు మళ్ళీ తిరిగి రానేలేదు. నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. నేను గర్భవతినన్న రహస్యం వెల్లడవగానే సంఘం అవహేళన చేయసాగింది. ఆ అవమానాన్ని భరించలేక నా తండ్రి ఎంత పని చేశావు నాన్న, నా మూలంగా ఎంత ఘోరం తలపెట్టావు నాన్న. నేను ఈ లోకంలో ఏకాకినైపోయాను. ఎలాగైనా సరే అతన్ని కలుసుకోవాలని వెతుక్కుంటూ వెళ్ళాను, కానీ అతను కనిపించలేదు. ఇంకొకరిని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడని విని నిర్ఘాంతపోయాను. ఆ తర్వాత నేను ఆసుపత్రిలో ప్రసవించి నా పాపను అనాథ శరణాలయంలో చేర్పించమని ఒక నర్సుకు అప్పగించి నేను ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాను. కానీ ఒక వృద్ధుడైన శ్రీమంతుడు నన్ను కాపాడి కన్న కూతురిలా చూసుకోసాగాడు. నా పాపను తెచ్చుకుందామని ఎంతో ఆశగా ఆసుపత్రికి వెళ్ళాను, కానీ ఎవరో ధర్మాత్ముడు తీసుకువెళ్ళట్టు తెలిసింది. నేను కుంగిపోయాను. ఆ తర్వాత నాకు ఆశ్రయం ఇచ్చిన ఆ వృద్ధుడు చనిపోతూ తన ఆస్తి అంతా నా పేర వ్రాయడంతో నేను ధనవంతురాలయ్యాను. ఎన్నో వ్యాపార సంస్థల్లో చేరి ఈ ఆస్తినంతా వృద్ధిలోకి తీసుకొచ్చాను. కానీ నన్ను వంచించి నా జీవితాన్ని మోడు చేసిన ఆ శ్రీనివాసరావు మీకు జరిగిన అన్యాయానికి తోటి స్త్రీగా నా సానుభూతి చూపిస్తున్నా. నాకు కావలసింది మీ సానుభూతి కాదు, అతడి సర్వనాశం. వారి వల్ల మీకు అన్యాయం జరిగిండొచ్చు, కానీ మీరంతటి ఘోరానికి పూనుకుంటే వారి భారీగా నా ధర్మాన్ని నేను నిర్వర్తించుకోగలను, నా మాంగళ్యాన్ని నేను కాపాడుకోగలను. మీ ధైర్యాన్ని సహనాన్ని అభినందించకుండా ఉండలేదు. మీకు ఏ సహాయం కావాలన్నా నిస్సందేహంగా అడగచ్చు. పగబట్టిన పాము పడగ నీడను కోరుకునే అవివేకురాల్ని మాత్రం కాదు. ఆగండి. నట్టింటికి వచ్చిన ముత్తైదువులు బొట్టు పెట్టించుకోకుండా వెళ్ళకూడదు. పరిపూర్ణమైన స్త్రీత్వం పొంగిపొరలి నీ జీవితం ధన్యమైంది. గుండెల్లో బడబాగ్ని రగులుతున్నా సముద్రంలా చల్లదనాన్ని కూడా నింపుకున్న నీ జీవితం సార్థకమైనది. ఆల్ ప్రూఫ్ లైఫ్ టైం వాచ్. నువ్వు మళ్ళీ ఇంకొకరికి ఇచ్చావు, జాగ్రత్త. क्या माल जी, कच्चा माल 90 రూపాయలు. సార్ ఈ డబ్బు. లక్ష్మి, లక్ష్మి, ఆకలిస్తుంది, నాకు కూడా అన్నం వడ్డించు. ఏమిటి లక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు? మీరు అడగాలి, మీ కడుపు నిండా భోజనం పెట్టే అదృష్టానికి నోచుకోనందుకని. పిల్లలకు వడ్డించడం చూసి వంట అందరికీ చేసేవాళ్ళనుకున్నాను లక్ష్మి.
అందరికి ఎలా వంట చేస్తానండి? పూట పూట ఆకలితో మాడుతున్న పిల్లలకు ఈ పూట అన్నంత అన్నం పెడదామని ఎక్కడో బియ్యం తీసుకొచ్చి అన్నం వండారు. వాళ్ళకే చాలేదండి. ఊరుకోలేదు ఊరుకో. భార్యా బిడ్డల్ని పోషించలేని అసమర్థుని. బాధపడవలసింది నేను లక్ష్మి. నేను చివరికి ఆ దైవానికి కూడా నా మీద జాలి కలగటం లేదు. ఎందుకంటే మీ చేతులారా చేసుకునేందుకు దైవం మీద తోచేసి ఎన్నాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటారు మీరు? లక్ష్మి, నువ్వు కూడా నన్నే అంటున్నావా? నువ్వు కూడా నన్నే అంటున్నావా? అమ్మా నాన్న తినకుండా అయిపోయాడు. మన అన్నం తిందా? ముందు మీరు తినండి బాబు. నువ్వు మాతోనే తినాలి పెద్దనాన్న. నీకు ఆకలేసిందా? మన అందరం కలిసి ఒకేసారి తిందాం. రా పెద్దనాన్న రా. కూర్చో కూర్చో కూర్చో. తిను పెద్దనాన్న. నేను మీ ఆకలి తీర్చలేకపోయినా నా ఆకలి తెలుసుకుని నీ చిట్టి చేతులతో నా నోటికి అన్నం అందిస్తున్నావురా. నేను చాలా అదృష్టవంతున్నా బాబు. తిను పెద్దనాన్న. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి,